నిల్చుండే పరిచయం మేము చేయనట్లు సిద్ధపరిచి ఆయుధపరిచి నడిపిస్తుంది. కొద్దిసేపు నీ లేఖన భావాల సారాంశమును మీరు మాకు బయలుపరిచి నడిపిస్తున్నామని అడుగుతున్నాం. దేవా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నామని మమ్మల్ని పాలకం చెప్పుకుంటున్నాం. కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుకున్నట్టు తెచ్చింది. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏలైనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దాదాపు డిసెంబర్ 1వ తారీఖు నుండి ఇంతవరకు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. కనుక ప్రభు మనము కృతజ్ఞతలు తెలియజేయాలంటున్నాం. అంత మాత్రమే కాకుండా గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎంతో ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మంచిది. అయితే ఈ యొక్క సంవత్సరంలో ఈ ఆశ్చర్యకరుడైన దేవుడు చేయబోయే కార్యాల గురించి మనము ధ్యానించవలసిన వారు అంటున్నాం. సరే, ఈ ఆశ్చర్యకరుడు ఈ నూతన సంవత్సరం మనకి ఏం చేయమని చెప్పాడు? ఏం చెప్పాడు? మందిరం ఎన్ని గంటలకు? ప్రతిరోజు 30 రోజులు 6:30 గంట 7 గంటలు వచ్చేసినారు. మందిరంలో 7 గంటల కంటే 7:30 కూడా రావట్లే. అంటే ఏమని అర్థం? వ్యవహారం అసంతగా చేయమని చెప్పాడు ప్రభు. ఇప్పుడు మీరు అనొచ్చు, అప్పుడేముందన్నా రోజు భోజనాలు ఎవరెవరు పెడుతుండ్రి, మేము ఇంట్లో వండుకుంటే టక్ వచ్చేసాము. ఇప్పుడు మేము అన్ని వండుకొని చేసుకొని రావాలంటే ఎంత కష్టం. 5 గుండు తప్పేముంది, 5:30 వంట స్టార్ట్ చేయి. బిర్యానీ 130 మందికి వండట్లే కదా. ఇంట్లో కుటుంబానికి వంట వండుకొని అంత టైం పడుతుందా? నాకు తెలియకడుగుతాను. కనుక నూతన సంవత్సరం నుంచి అన్ని కార్యక్రమాలు 7 గంటలకే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. టైం చేంజ్ అయిపోయింది. నేను ఊరికే గట్ల 6:30కు స్వార్థ కొడుకులు మిమ్మల్ని 6:30 నుంచి నడిపిస్తూ పోతే నూతన సంవత్సరంలో 7 గంటలకు. ఏ మందిరంలోనే 7 గంటలకు ఉంటుంది, మన మందిరంలోనే 7:30కి ఉంటుంది కదా. 7 గంటలకి ఆరంభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నూతన సంవత్సరంలో రాత్రి పూట్ల జరిగే ప్రతి కొడుకులు 7 గంటలకి ఆరంభం అవుతాయి. కనుక దయచేసి మీరు సమయానికి రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ సమయానికి రాలేకపోతే ప్రభు మీరే లెక్క చెప్పవలసిన వారేంటున్నారు. ఒకవేళ నువ్వు ఎక్కడో డ్యూటీలో ఉండి ట్రాఫిక్లు ఇరుక్కుపోయి లేకపోతే ఇబ్బందుల్లో ఉండి ఒకవేళ లేట్ వస్తే ప్రభు క్షమిస్తాడు. కానీ ఇంట్లో ఉండి నువ్వు ఆలస్యంగా వస్తే మాత్రం ప్రభు క్షమించాడు. గుర్తుపెట్టుకో, నూతన సంవత్సరంలో ఒక నూతనమైన విధానంలో మనము అన్ని చేయాలి. మన సంఘ వాగ్దానం ఏంటి? ఇదిగో సమస్తమును. మరి టైం కూడా నూతనంగా తెలిసిందే కదా. కనుక సిటీలో నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు, 2-3 ఉంటారు. కనుక 7 గంటలకు ప్రాబ్లం కాదు. ఒకవేళ మీరు సిటీలో నుంచి డ్యూటీల నుంచి వచ్చేవాళ్ళు 7:30 గంటలు రండి, తప్పేం కాదు. అంతేగాని ఎన్జిఓ కాలనీలో ఉండి కూడా ఎందుకు వస్తే, క్రిస్టియన్ కాలనీలో ఉండి కూడా ఎందుకు వస్తే అర్థమవుతుందా? కనుక సమయానికి వచ్చేది అలవాటు చేసుకోండి. ఏం కాదు, తప్పేం కాదు. మనం దేవునికి సమయం ఇవ్వాలి, అలవాటు చేసుకుంటే మనకు ఆశీర్వాదం. కనుక వచ్చే సంవత్సరంలో మనం సమయానికి వచ్చి ప్రభుని కనపరిచి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుదాం. దేవుడు ఏం చేయమని చెప్పాడు? ఆనాడు శిష్యులకైతే ఏమి చెప్పాడు? నీళ్లతో నింపుడని చెప్పాడు. ఈరోజు ఏం చెప్పాడు? నాకు తెలిసి సువార్త కూడికల్లో ఈరోజు చివరి సువార్త స్తుతి ప్రార్థనా కూడిక. ఇది సువార్త స్తుతి ప్రార్థనా కూడిక. అంటే సువార్త కూడికలు ఏమో చివరి సువార్త కూడిక, సువార్త బాగా జరిగింది కనుక స్తుతి కూడిక, ప్రార్థన దేనికంటే ఈ న్యూ ఇయర్లో మనం పరిచయంలో చక్కగా కలిగి ఉండాలి కనుక ఈ ప్రార్థన. అందుకనే గంట సేపు ప్రార్థన చేయించినాం. రైట్. ఈ నూతన సంవత్సరంలో మనము ఏం చేయాలి? ఆశ్చర్యకరమైన దేవుడు మనకి ఏం చెప్పాడు చూసుకుందాం. 3 విషయాలు రండి. ఈ 3 విషయాలు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడ్డాయి. 2 చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 9. నేను సమయానికి ముగిస్తాను, కంగారు పడదు. అర్థమవుతుందా? గనుక రాజమార్గములకు పోయి చాలు. ఏమని చెప్పాడు?
మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పెళ్లి విందుకు ఏం చేయాలా? పిలవండి. మనం ఎవరిని పిలవాలా? ఇప్పుడు కనిపించిన వాళ్ళని పిలవాలి. ఏమని? పెళ్లి విందుకు రండి. ఎవరు పెళ్లి? దినేష్ అయిపోయింది, అవినాష్ ఉన్నాడు నెక్స్ట్ అంటారా? ఎవరు పెళ్లి? సంఘం అనే క్రీస్తు యొక్క శరీరానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి వివాహం చేయబడాలంటే కన్యక సిద్ధపరచబడాల. ఆ కన్యక ఎవరంటే దేవుని యొక్క సంఘం. కనుక వివాహానికి మనం పిలవాలి. అంటే అర్థం ఏంటి? అనేక మందిని ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని అనేక మందికి మనం ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి, స్వార్థ చెప్పాలి, ప్రతి ఒక్కరిని పిలవాలి. గుర్తుపెట్టుకో. అంటే మీకు కనబడిన వారిని అందరినీ పిలవండి. అంటే ఇంటి దగ్గర నుంచి మనం ఇంటికి వచ్చేంత వరకు. ఉదాహరణకు మన ఇంట్లో పెళ్లి అనుకో, ఎంతమంది పిలుస్తాం? ఎవరిని పిలుస్తాం? మన ఇంట్లో పెళ్లి, మన ఇంటి దగ్గర నుంచి మందిరంలో పెళ్లి, మన ఇంటి దగ్గర నుంచి మనం మందిరానికి వస్తున్నాం. ఎవరిని పిలుస్తాం? ఎంతమందిని పిలుస్తాం? గుడ్. ఎవరు చెప్పారు? గట్టి చెప్పండి. అక్క, తెలిసిన వాళ్ళు మాత్రమే పిలుస్తాం. కనిపించిన వాళ్ళంతా పిలుస్తాం. కనిపించిన వాళ్ళంతా పిలిస్తే 40 కేజీలు చికెన్ 80 కాదు 180 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అందరినీ పిలవం. మనకు తెలిసిన వాళ్ళని, ప్రాముఖ్యమైన వారిని మళ్ళా రెండోసారి కావాల్సింటే ఫోన్ చేసి కూడా పిలుస్తుంది. అర్థమవుతుందా? ప్రభు అంటే చెప్పట్లా, అందరినీ పిలవండి. ఎందుకు? ప్రభుకి అందరూ అవసరం. మనకు కొంతమంది అవసరం, కొంతమంది అవసరం లేకపోవచ్చు. కానీ ప్రభుకు మాత్రం అందరూ కావాలి. ఏ దేశస్తులు కావాలి, ఏ రంగు ఉండే వాళ్ళు కావాలి, ఏ భాష మాట్లాడే వాళ్ళు కావాలంటే ప్రభుకు అందరూ కావాల్సిందే. కనుక మన జీవితాల్లో మనము పెళ్లి విందుకు అనేక మందిని, కనిపించిన వారిని అందరినీ పిలవాలి. ఈ సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రభు మందిరం తీసుకురావాలి. ఎంతమంది ఇండ్లలో మా ఇంట్లో కూడిక పెట్టలేదు అని వచ్చేది ఎత్తండి. పర్లేదు ఎత్తండి, మిమ్మల్ని తింటున్నాడు. మా ఇంట్లో జరగలేదు కూడిక. 1 2. మా ఇంట్లో కూడిక పెట్టలేదు అని వచ్చేది ఎత్తండి. ఏం దామనక్క మీ ఇంట్లో పెట్టారా? మరి చేయొద్దు అట్లా. 3. ఇంకా 4. సరే, ఇప్పుడు మా ఇంట్లో పెట్టాను వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఏం చేయాలి ఇప్పుడు? ఇది మీ పని. సువార్త చేసే పని నాది, పిలవలసిన పని మీది. జ్యోతికుమార్ నాలెడ్జ్లో సువార్త గుడి పెడితే కోలా శాంతకు మందర్లో పెట్టుకుందని చూడనా, మేము కూడా మందర్లో పెట్టుకుంటాం. లేదు నీకు పెట్టను నేను మందర్లో. సరే, మళ్ళా కిందికి వచ్చి అన్నా మందర్లో పెట్టుకుంటాను. లేదు నీకు పెట్టాను. ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళా వచ్చి సోఫాలు కూర్చోడు. అన్నా అబ్బా నాకు ఎట్లా బీపీ రేజ్ అయిపోయిందంటే ట్రై చేయబోస్తుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నీ ఇంటి దగ్గరే పెడతాను నేను మీటింగ్, రోడ్డు మీదనే పెడతాను. ఎందుకు అలా చెప్పాను అంటే, సహోదరు వాళ్ళ ఇంటి పైన ఇంతకుముందు ఆరాధన జరిగేది. వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్ పెట్టి రకరకాలుగా సౌండ్ చేయడం వల్ల కాలనీ వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు. అది చూపించేశారు. ఇప్పుడు ఒకవేళ మా ఇంటి దగ్గర కూడిక జరుగుతుంటే ఎవరైనా వచ్చి ఆపుతారేమో ఒక డౌట్ నాకు తెలుసు. వాళ్ళ ఇంటి దగ్గర పెడితే దేవుడు ఏం కార్యం చేస్తాడో నాకు తెలుసు. అందుకే బలవంతాన వాళ్ళ ఇంట్లో పెట్టాను. ఏం జ్యోతికుమార్ అంతేనా? నిజం చెప్పు. ఇప్పుడేమంటాడు తెలుసా? మళ్ళా రేపు వారంలో మా ఇంట్లో సువార్త గుడి పెట్టి పైకి పెట్టాడు. ఏమి అన్నా ఎదురింటి వాళ్ళకి పోయి కర్మతరం ఇస్తే, సార్ మీ చర్చ ఎక్కడ, అడ్రస్, నేను కూడా చర్చకు వస్తానని బ్రాహ్మణ ఆయన గౌడ్స్ అని చెప్పాడంట. ఇంకొక ఆయన వచ్చి చెప్పాడు నేను మీ చర్చకు వస్తానని. రుచి మరిగాడు. ఇప్పుడేమన్నాడు? మా ఇంట్లో పెట్టు. కనుక పిలవవలసిన బాధ్యత మనది. మీ ఇంటి దగ్గర సువార్త కూడిక జరిగితే నువ్వు పిలిచావలేదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీకు కనిపించిన ప్రతి ఒక్కరిని దేవుని మందిరానికి పిలవలసిన బాధ్యత నీకే. ప్రభు అన్నాడు మీరందరినీ పిలుచుకురండి. పిలుచుకొచ్చే బాధ్యత మీది, ఏర్పరచుకునే బాధ్యత నాది.
నేను ఎవరిని ఏర్పరచుకోవాలని పిలవాల్సిన బాధ్యత ఎవరిది? కనుక మనం ఈ సంవత్సరంలో అనేక మందిని ప్రభు దగ్గరికి పిలవాలి, అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తా వచ్చినాడు. పేతురికి ఏం తలాంతి ఇచ్చాడంటే ఆత్మలను రక్షించే తలాంతి ఇచ్చాడు. పేతురు సువార్త చెప్తే కింద కూర్చున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? రక్షణ పొందాల్సిందే, మారుమనసు పొందాల్సిందే. అది ఏం సువార్త చెప్తాడో తెలియదు పేతురు. కింద కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుడు బిల్లి గ్రంథానికి దేవుడు ఆవరించాడు పేతురు తర్వాత నాకు తెలిసి. ఆయన వాక్యం చెప్పాడంటే కింద కూర్చున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాల్సిందే. అర్థమవుతుందా? ఆంధ్రకి దేవుడే తలాంతి ఇచ్చాడంటే పిలుచుకొని వచ్చే తలాంతి ఇచ్చాడు, ప్రభు దగ్గర నడిపించే తలాంతి. ఇప్పుడు దేవుడు మనకు ఆ తలాంతి ఇప్పుడు చెప్పండి. పిలుచుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మంది. ఆంధ్రయ్య ఇద్దరిని పిలుచుకొచ్చినట్టు బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎంతమంది తెచ్చడం మనకు తెలియదు. ప్రభు దగ్గరికి ఇద్దరిని తీసుకొచ్చినట్లు మనం గమనించవచ్చు. ఈ ఇద్దరి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. నెంబర్ 1, పేతురును ప్రభు దగ్గర నడిపించింది ఎవరు? ఆంధ్రయ్య. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో పేతురు సువార్త చెప్తే 5,000 మంది పురుషులు ఏం చేయనారు? రక్షణ పొందినారు. రెండో వ్యక్తి ఎవరంటే చిన్నవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, నాన్న కూర్చో, ఎక్కడ పోతున్నావు? హలో సార్, ఓ సార్, ఎక్కడ నీళ్ళు కావాలా? పండగ చేసుకో, బర్త్డే కదా ఈరోజు. 10 రూపాయలు ఇవ్వాలి మళ్ళా. అర్థమైందా? వీడు అమ్ముకుంటాడు, వాటర్ బాటిల్ అమ్ముకుంటాడేమో. రైట్. రెండవది చిన్నవాడిని తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. చిన్నవాడు కాబట్టి దేవుడు అద్భుతం ఏం చేశాడు సార్? 5,000 మంది పురుషులు తిన్నారు. అర్థమవుతుందా? ఇక ఆ తర్వాత పేతురు ఎంత మందిని ప్రభు దగ్గర నడిపించాడో ఆ ఆశీర్వాదం అంతా ఎవరికి వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నేను స్వార్థ చేసిన ప్రతి చోట నేను స్వార్థ చెప్పాను. మీరు మీ ఇంటి మీటింగ్ పెట్టుకోకపోయినా చెప్పినాను. అర్థమవుతుందా? పిలుచుకొచ్చిన తర్వాత మీరు పిలుచుకొచ్చారనుకో, వాళ్ళ రక్షణ పొందారనుకో, మీకు ఆశీర్వాదము, మీ ఆశీర్వాదం మళ్ళీ నాకు అల్పం. అర్థమవుతుందా? చెప్పండి. మన ద్వారా కొంతమంది ఆత్మలు ప్రభు దగ్గర నడిపించబడితే అంటే బాగుంటుంది నూతన సంవత్సరం. నేను మొన్న క్యాల్కులేషన్ వేసి చెప్పాను. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? అప్రాక్సిమేట్ 80. వెరీ గుడ్. లెక్కెట్టినట్టున్నాడు.